తెగ పని ముందర పోయి నిలుచుంటే దొడ్డికి పోయేటోడ లేచిపోవాలి మాకు విలువ లేదంటానే మరి నేను మీతో నేను రాను పోరు వాళ్ళని ధిక్కరించింది సరే పర్వాలేదు అందరూ నీతో ఎందుకుమా నువ్వు రానంట నువ్వు రాకున్న పర్వాలేదు రెండు వచ్చింది కాబట్టి పోకపోతే దేవేంద్రులతోటి మాటలు పోయినాక దేవరమ్మ కనుకనే అది అటువంటి కనుక నేను వాళ్ళతోటి పోతే నాకు విలువేందా అని తయారైతాన్ని దేవరమ్మ ఏడల్లా బిడ్డ మరి చాలా చాలా అడిగన్న చాలా వాళ్ళు వేయినాక చూడు అందంగా తయారైన దేవరమ్మ చూడు ఆడకు బయలుదేరమ్మ దేవరమ్మ పొడలా పొడలా గత్తానడమా దేవరమ్మ అటువంటి సంబరంగము పోతా అంటే చూడు దేవరమ్మకి ఎవరంటవుతారు అంటే కనుక రక్తం రావుదే కడుపు నిండేది దేవుడు రాక్షసులకు అమృతం రావుదే కడుపు నిండేది దేవతలకు పచ్చడి పులి ఎత్తే కడుపు నిండేది పశువులకు అన్నం తింటే కడుపు నిండేది మానవులకు కలహం పెట్టిస్తే కడుపు నిండేది బ్రహ్మరాస పుత్రుడైన పుండు బ్రహ్మచారి నారదుల వారైన ఒక్కరోజు కయ్యం లేకపోతే కనుకనేమి కడుపు కత్తనాడ నారదుడు ఆవుతో ఇసిరినంత లోపల కనుకనేమి 66 రాజ్యాల కలసుతులు గుంజేటి వాడు నారదుడు కనుకనేమి ఒక కలహం పెట్టిస్తేనే ఆయన కడుపు రెండు దాటను నారదుడు వస్తాడమ్మా భాయిజాదవుడు వస్తాడమ్మా
ఏం చెయ్యని వయసు అక్కలు కానీ వయసు ముసలి చెక్కలు. తాడు ఏం పని ముసలి గుంజిగా నన్ను టీ కొట్టనేరా ముసలోడా నీ కొత్తని దీని బాలుపు రోగం ఓ శని రోగం చూడు దీని బాలుపు చూడు ఎత్తున్నది నేను నిన్ను టీ కొట్టుడేంటి అవ్వ నారాయణ నేను పోతాను పోతాడు నువ్వు నన్ను టీ అక్కర్లేరా నీకు నాతోడు చెల్లాను లేరా అనిపిస్తాంది నాతోడు అక్కర్లేరా నీకు నాతోడు చెల్లాను లేరా నాకు మింగే లేరురా నువ్వు ముసలోడా అమ్మా నువ్వు ఆడుకొని కూర్చున్నావు కొట్టినవరా నీకు ఎట్లా అవుతుందా నీకే పాట నీకే పాట నువ్వు మనసు లేదో పెట్టుకొని నన్ను గుద్దినవు ఏందిరా నీకు ఎత్తించేది నీకు ఎట్లా మానండి ఆగో కావాలని కడుపు చల్లకుండా వాడన్నమాట మాత్రం కరెక్ట్ ఊపుకుంటా కాదు వాడు మనసులే పెట్టుకొని తలిగిండు నువ్వు మనసులేదో పెట్టుకొని నా మనసులే ఉన్నది నిన్ను కత్తకపోరు నీకు పాడగా వండబెట్టి నేను గోరి కట్టిద్దు నీకు దున్నపోతులు కూడా పోతాను ఉన్న పొద్దుగా ఆరిపోయి నాకెందుకే నీ ఎవరిని పంట సాపెన పెడతాను నేను పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసి బయట కాలు పెట్టి కూర పెట్టి గోరి కట్టి గోరి పెట్టి దిగిట్లా దండ పాడుగా దండ నాకెందుకు నువ్వు కావాలనే గుర్తున్నవరా అదే గుర్తుతాందిరా అయ్యా అదే గుర్తుతాంది కానీ అంటాంది రాముల నేను దాన్ని ఎందుకు గుర్తుతాను నన్ను ఢీ కొట్టిన ముసలి గుంజిగా ముసలోడా ఏంద్ర ఈ కథ నన్ను పరిచయం నేను ఏంది అసలు 2 సార్లు అదే ఊరికి వచ్చి గుద్దా పట్టే ఏమన్నంటే నీ ఏజ్ ఎక్కడా నా ఏజ్ ఎక్కడా నువ్వెక్కడా నేనెక్కడా నీకు ఎట్లా మానవ లేదు నీకు ఎట్లా బుద్ధి నన్ను చేసుకోమంటాను అనే ముసలి వాసన వస్తుందని అన్న అంటాను నువ్వు ఎట్లా జరిగినవరా ముసలోడా అనుకున్నాడు నారుడైనా ఏమిటో కనుకనేమి ఇంత అలిపం నీకు కరెక్ట్ కాదు అబ్బబ్బా నీ నీడను చూసి ఆడిపోతుంది ఆడిదాని ఎవరో పెద్ద పులి ఒక్కటి వదలరు నీడను చూసే నిలబడి ఎగురుతున్నది అబ్బబ్బా అనరాని మాటలు అంటూ ఉన్నది నీ మదం అంతకపోయినట్టయితే నా పేరు నారదుడు కాదు అనుకున్నాడు ఇంటికను గుంజినట్టు కనుక నేమి కాలు పెడితేనే ఖయం అవుతుంది ఏలు పెడితేనే ఎన్నత్తది అబ్బబ్బా అరుపు దూరం నేర్పు తీసినట్టు దీని చేతులు దీని నెత్తి మీద పెట్టకపోయినట్టు అయితే కొసకు దీని మదం అంతకపోతే నా పేరు నారదుడు కాదనుకున్నాడు అబ్బబ్బా ఇవాళ కనుకనేమి నన్ను చూసి కనుకనేమి ఉలికి పెడతాను నా మనసులో ఏదో మాట పెట్టుకుని నీకు తలిగిందని అంటాను నువ్వు వచ్చే నాకు తలుగుతాను అమ్మా నువ్వు కందమైన ఆడు విల్లవు 20 ఏళ్ళ కన్యవు నేను 90 ఏళ్ళ విరిది పెద్ద మనిషిని నాకు తలిగితే ఉన్నదమ్మా ఈ ప్రపంచంలో కనుక నిన్ను మించిన ఆడివిల్ల లేదా లేదు నిన్ను మించిన స్త్రీ లేదా లేదు నిన్ను మించిన అందగత్తె లేదా నన్ను మించిన వాళ్ళు ఈ పురు ప్రపంచంలో మొగోడు లేడు ఆడిది లేదు ముసలి గుంజిగా నువ్వేంది నీతో నువ్వు నాకు ఎందుకు తాకినవు నీ ఒక్కడి కాదు 2 కాదు నిన్ను మించిన ఆడిది లేదంటాను నీ అందముల మొగోడు సుతం ప్రపంచంలో ఎవడు లేదంటాను నువ్వు ఉన్నదని తాకినవా ఉండవు నువ్వెంత నీ అందం ఎంత నీ అశ్వతి ఎంత నీ గుంజె ఎంత నువ్వు ఆడసిరిని బొలుడు కాదే మొగోని అందముల సుతం కాలు గోరుకు సరిపోవు ఈ ప్రపంచములా ఆడిది కాక మొగోడు కాలి గోటికి సరిపోవు ఎక్కడ వాడు ఎక్కడా ఎక్కడ నాకంటే అందమైన వాడు ఎక్కడ ఉన్నాడు వాడు కలిసి కాపురం ఎదురు అతమంది అన్నట్టు వెళ్ళిగో నన్ను మించిన వాడు మొగోడు ఎక్కడున్నాడు తాత ముసలోనిగా కోపం చేద్దు మెల్లగా దుస్సాలే జాడ తెలుసుకోవాలి నాకంటే మించిన మొగోడు ఎక్కడున్నాడో వాటితో నేను పొందు చేసిన నా జీవి సర్గం అందుతా కొడుకు దీనికి మగ పిచ్చి లేచిన ఆదిరావు నా ఎంబడి పడితే నేను ఎడుగా ఆడిపోను ఓ దొంగల సీనే ఏంది కథ
తాతయ్య ఓ అట్టుగానే నేను కొచ్చి చూసిన తాతయ్య తాతయ్య నేను అంటున్నా తాతయ్య ఏంటిది అది? ఎవరు లాత గౌరవం ఎంత కాల్చుగా తిన్నట్టున్నది కథ. తాతయ్య ఎవరు సిగ్గు అనిపిస్తలేదు, ఎవరు ఏం చెయ్యాగానే ఉన్నట్టు నా బలంగాడు చెప్తాడు. తాతయ్య ఓ గిట్టు ఎత్తు. నువ్వు ఇంతసేపు ఏమన్నావు? ఫోటోగా ఇచ్చి ఫోటోకు దండేసి గోరిగా ఇచ్చి అబ్బబ్బ దున్నపోతులు వస్తుందట నాకు అట్ట. ఎవరు తాతయ్య? దున్నపోతులు తాత 4 గంటలలో తెచ్చి పెట్టింది. ఎన్ని పోతుల కూర తిన్నావారు నవ్వకి దీని మదంతుడు నాకు అక్కడ దున్నపోతులు కోసి పెడతాదట. తాతయ్య ఓ నీకు కాదు తాతయ్య డోలోని కన్నా డోలోనికి దున్నపోదు పాపిరేజీకి పెట్టు, పాపిరేజీకి పెట్టు. తాతయ్య ఓ నేను అంటున్నా తాతయ్య ఆగు ఆగు, ఇగో నువ్వు దూరం ఉండు. నాకు తాడోళ్ళ వాసన వస్తున్నారు, దూరం ఉండు. మళ్ళీ నేను తానం చేయాలి, నువ్వు నాకు తలుగుతాయి. ఇవరకే 2 సార్లు తలిగినావు, 2 తానాలు మీద ఉన్నాయి చేసడానికి. నువ్వు మళ్ళీ తలుగుతాయి. ఈగానికి నేను 3 తానాలు చేస్తే నాడే అయిపోతా. ఆగో మా దోస్తున్నాడు, ఆయన నేను పొద్దుగాల తానం చేయాలి బస్ నువ్వు పక్కకు తరుగు ఉన్నాడు. గట్టగా తాతయ్య ఓ మరి అతడు ఎక్కడ ఉన్నాడు? ఎవరికన్నా కొడుకు ఏ రాజ్యాన్ని ఉన్నాడు, ఏ దేశాన్ని ఉన్నాడో ఒకసారి చెప్పవా తాత? అనుకున్నాడే నాతల వారైనా కనుకనేమి దాశమా శోని దాడ చెప్పినట్టయితే దీని సొంకులు ఇరవబోవడం అబ్బబ్బా పాండవుల వంశానికి వచ్చిన అందులోనే రంగంలో దించుతనే దీని కొసెంటికలు పోవాలి కొస కనుక్కున్నాడు. అస్త్రాభరణం ఏరేడు 5 పంచపాణులు పెద్దవాడు ధర్మరాజు భీముడు వర్జునుడు లక్కుల సాదేవరాజులు లక్కుడు 4వ వాడు లక్కుడు భార్య కనుకనేమి పొన్నమాగంది కన్న కొడుకు రాజరంపారుడైన భూచక్రాపురిపట్నం ఏరేడు వాడు భూచక్ర మహారాజు వన భార్య ఉన్నది కమలాంచి దేవి కమలాంచి గర్భాన కలిగింది జగదాంబ దేవి వరాన కనుకనేవి అమ్మవారు రూపావతిని లగ్గమాడిండ ఒక్కటైంది నాకెళ్ళి కాలేదు బ్రహ్మముడి ఇప్పకుంటం సిరి సాపల్ల కూర్చొని పచ్చి ఆట ఆడుతండు. అటువంటి రంపాల రాజును చూస్తే నువ్వు మోర్చొచ్చి కింద పడాలన్నాడు. రంపాల రాజు అందమన్నాడు. ఎంత బొలుతావమ్మా? ఎవరో కాదే ఎందుకు చూస్తానువే అది ఢిల్లీ అత్తనాపురి నగరం ఏదే రాజు పంచో పాండవుల గర్భాన కలిగిండు లక్ష్మ మహారాజు గన్న కొడుకు పొన్నమదేవి గన్న కొడుకు రాజే రంపాల రాజు. అప్పుడు ఒక్కసారి రంభాని చెదిరాజేసింది. ఇక్కడ మందులు ఒక్కసారి కళ్ళ చూస్తా ఉన్నది ఆ దేవరంభ. 5 పంచో పాండవులు అంటే మరి ఆ పాండవులు నాకు ఏ వరుస కావాలి? పాండవులు నాకు అన్నల వరుస కావాలి. మరి ఆ దేవేంద్రుని వరాన కలిగింది కాబట్టి మరి పాండవులు నాకు అన్నల వరుస. మరి అన్నగన్న కొడుకు నాకు అల్లుడు కావాలి. అల్లుడి వరుసన నేను కోరడాక వాడు నాకు వెనకనేమి అన్నలు కావాలి. అన్న కొడుకు నాకు మేనల్లుడు అల్లుడిని నువ్వు అదిగో అత్తవలసన నన్ను లక్కమాడు అంటే అల్లుని వరుసన నేను పెళ్లి చేసుకొని రంపాల రాజుతో పొందు చేయబోతే నేను ఆడిదన్న పుట్టుడే ఊరుతా. ఒకసారి అతని తోటి పొందు చేస్తే నా జీవికి స్వర్గం దొరుకుతుంది. తాతయ్య పోతానా ఇప్పుడే పట్టకెత్తా పిల్లగాన్ని. మీరు ముసలోడా నువ్వు బాగా ఎక్కువ చేస్తారు. నాకు దాడా అయితే తెలిసింది నీతో జాగ్రత్త ముసలోడా. ఇట్లా అలిపాలు చేసేటోళ్ళను గడారిల్ల మనిషి నువ్వు ఒక్కొక్కడు తెగినోడు కలిస్తే నేను ఇప్పుడు నిన్ను అందులో 2 బలశాలు ఉన్నాడు. ఓ ఎర్రోడు ఉన్నాడు, ఓ కర్రోడు ఉన్నాడు. పోతానా ఇట్లా నువ్వు పొలవారి అటాబి దాటి కచ్చీరులో ఓడే బొమ్మ గగ్గరం కావాలి. గిట్టపోతే టీకు టాకునున్న అత్తాన్ని మా మనవరాలన్న దొర్ర కొట్టుకోరు. భీముడు కండ్ల చూసిండు అనుకో 5 పచ్చాల గద ఉంటది ఆయన దగ్గర. ఆ గద కింద ముద్దవు అవుతావు ముద్దవు. భీముడు అంటే ఏమనుకుంటాను? ఎర్రోడు అంటే ఓ కామాన్ని మనం తీసుకుంటాం కూడా ఉంటాం కదా. నువ్వు దూరం ఉండవు. చెప్తా ఇంతసేపు ఏమన్నావు? ఇంతసేపు అట్టి మొక్కల కోరిస్ గారు కొట్లాడినట్టు అదే కొసకు నీ బతుకు పంటనని మురుతాను కానీ ఆట కొడతాగు.
నువ్వు ఫీల్ కాదు ఫెయిల్ అవుతావు ఏం కాదు తాతయ్య ఓ నేను అట్టిగా నిన్ను ఎందుకంటే కానీ ఇగో ఆగు నేను దగ్గరికి ఏ ఆగు. నువ్వు ఇట్లా పోయినట్టయితే నేను గదే తాత నిన్ను అడుగుతానా మరి నేను భీముని గద కింద నేను ముద్దనైతా అన్నావు మరి పాండవులు అంటే సామాన్యులు కాదన్నావు మరి ఆ పిల్లగాడు నా చేతికి రావాలంటే నాకు ఒక కిక్ కావాలి. ఆగు ఆగు తొందర పడకు నువ్వు మంచో నువ్వు ఇగో పుట్టంగా నేర్చినవు నీ అంత తెలియకలు లేరు తాత అయ్యో చెట్టు ఎక్కియాలి చెప్తాడు ఎందుకని ఇగో నువ్వు కానీ ఇక బాగా ఉప్పియాక ఆగు నువ్వు ఆగు నేను నువ్వు చెప్తా ఎందుకో తాత నువ్వు బోర్లో కొరని ఎట్లాగా జిరా కాకపోతే అప్పుడప్పుడు కలబోడు తాగినప్పుడే అంత పట్టాలు తప్పుతావు ఏ పట్ట తప్ప నిన్ను పట్టెక్కితేనే సూడియాల నిన్ను పట్టెక్కియపోతే నేను ఎట్లాదే కానీ మంచోని తాత ఇగో నువ్వు టెన్షన్ పడకు నిన్ను అబ్బో నువ్వు పుట్టంగా నేర్చినవు పుట్టడి మంత్రాలు పెరగంగా నేర్చినవు 1,00,000 కోటి మంత్రాలు కంటపడ్డ మగోని ఓని అనసం ఉంటూ ఉపశక్తి నీ దగ్గర ఉన్నది పిరికడి మందులు చేతబట్టి ఫలఫల 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 మంత్రించుకోని ఒళ్ళు మీద జాంగ్యం చేసుకొని ఎరకల సాని యశము కట్టాల నువ్వు ఎరకల సాని యశం కట్టాలి పాండవుల పొలమారి మీద కడే తర్వాత కాడ ఒక సోమిదారి ఉంటాడు వాణ్ణి కనుకనేమి మెల్లగా అదిగిచ్చి ముదిగిచ్చి బిడ్డ 4 ఇళ్ళు అడుక్కొని వస్తారా పసివిల్ల తల్లిని పోయేస్తానని వాణ్ణి ముద్రకిచ్చి కనుకనేమి ఆ టాబి లోపల దొర్రాలి ఢిల్లీ అస్తనాపురం నగరంలోకి వెళ్ళి కనుకనేమి ఎరకల సాని ఏషంతో 101 మంది కౌరవుల చూడు 5 పంచపాండవుల చూడు అశబ్దామని చూడు అసమంటి మునులా మునీశ్వరుల దేవతలు అందరినీ అక్కడ దర్శనం అవుతారు రాజాపరాధులు 1,00,000 మంది ఉన్నారాడ అన్నకెళ్ళి మెల్లగా అస్తనాపురి 12 భాగం మందు పాలమాకుల్ల కనుకనేమి పాయిరాల మేడ కట్టి పాయిరాల మేడ మీద కనుకనేమి రూపావతిని రంపాల రాదును గిరీషన్లు ఆడో 2 దాసోళ్ళు మాల మీద ఉన్నారు శిరిసా పల్ల బ్రహ్మముడితోని వాళ్ళు ఉన్నారు నువ్వు మారు కింద ఆడికి ఈడికి ఎరుకో ఎరుక అని తిరుగు ఒక్కసారి అస్తమడ చూపు పలపల పిరికడి మందులు తల్లి ఆ బిడ్డ కనుకనేమి బ్రహ్మముడి ఇప్పే సంగతి కీడు దోకిన సంగతి ఆ ఎరకల సానితో అడిగించుకుంటున్నాను నీ దగ్గరికి దాశల్లో తోలుతుంది మెల్లగా పోయి మాలెక్కు మాట మీదకి వెళ్ళి మాట ఎన్నల ఎంటికను గుంజినట్టు కనుకనేమి అబ్బబ్బ రూపావతిని గరగదీసి మీకు ఇలా కీడు పోవాలంటే నా దగ్గర మాయ పొగ ఉన్నదని చెప్పు మాయా పొగ వారంగానే కనుకనేమి రంపాల రాదు నీ మొగాన చూస్తాడు నీ బవల పడతాడే పిల్లో అదిగిచ్చి ముదిగిచ్చి ఈదులా కూరు బయటికి నేను దొడ్డికి పోయేస్తానని మాయ మాటలు చెప్పుతాడు 7వ చేత ముడిప్పుతాన మళ్ళొచ్చినాక కుడి చేత ముడి కడతానంటాడు నువ్వు పోయి ఊరు బయట ఈదుల వాగుల కూసో ఆ పిల్లగాడు నీ అడుగు దాడల్లా కొడుకు నీడల్లా వస్తాడు 3 నెలల పిల్లగాని చేసుకొని బుచ్చి చేసుకొని నీ లోకం నువ్వు పోయిగా నాకేమన్నా కట్నం ఇస్తే వాడి కాడికి వచ్చింది లంజ మదం చూడు మాటలు మించిపోతాయి నాయన కొరే నాయన ఇది నాయన నాయన ఇది అన్యాయం కాదే ఇది నేను అయితే అచ్చిగానే కొచ్చి చూసినప్ప నువ్వేమంటావు అని నేనన్న అసలుదే ఉన్నది నా దగ్గర మాట ఫీల్ కాదు నీ లంగబుద్రకిచ్చు నాకు నచ్చదు కదా ఏంది నేను గంత మంచిగా చెప్తే పూస కూర్చున్నట్టు నువ్వు వారి నీతో నాకేం పని అనవచ్చు నానా మదం కదా అంత తెలిసినాక ఏం చేస్తారు మరి గట్ట అని ఉన్నదా ఏం లేదు మాయపోగి ఇయ్యి మీరు బ్రహ్మముడి ఇప్పుకుంటారు 16 పండుగ వెళ్తుంది మంచిగా కలిసి కాపాడు మరి మాత్రమే కలిసాని వేషం కట్టుకొని పోయేది రంపాల రాజులు నా వరడేసుకొని రావాలి అతను తోడి పొంది చేయాలి నా జీవిత తూర్తిగా ఆయన కోరి రమ్మ మంత్రాల రమ్మ కనుకనేవి చూడమ్మ అటువంటి కనుక ఎరకలి వేషమైనా ఎరకలి సారి వేషం రూపులు పడ మారుతుంది అక్కడ మాత్రం చూడు వేషం కట్టుకో మరి అక్కడ నుంచి ఎరకలేశం కట్టుకొని రాని అక్కడ మాత్రం ఢిల్లీ ఎత్తనపురి నగరాన మరి ఒక రూపావతి రంపాల ఒక సిరిసాప వరుసుకొని పచ్చి ఆటాడుతాను